హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి బోండాలు అనుకున్నారా? బోండాలు అయితే కాదండి, అవి చీజ్ బాల్స్. చాలా టేస్ట్గా ఉంటాయి. వాటి ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర కొంచెం, సాల్ట్, కారం 1 టేబుల్ స్పూన్, కారం మీకు తగ్గట్టు వేసుకోండి. అలాగే అల్లం, చిల్లీ ఫ్లేక్స్ కొంచెం అన్నమాట. అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూన్. మెయిన్ చీజ్ అండి. మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది చీజ్. ఈ చీజ్ అనేది మనకి స్లైసెస్గా ఉంటుంది, క్యూబులలో ఉంటుంది. సో నేనైతే ఇవి తెచ్చుకున్నాను. నాకు ఇవైతే 4 ప్యాకెట్స్ అయితే పట్టింది. అలాగే కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఉర్లగడ్డని బాగా ఉడికించుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచే మనకి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. బాగా ఉడికించుకున్నాక పీల్ మొత్తం తీసేయాలి. దాని మీదది మొత్తం నీట్గా తీసేయాలన్నమాట. సో నాకైతే కాలుతుంది అవి అప్పుడు. సో అలా తర్వాత ఇంకా ఉడికించిన ఉర్లగడ్డని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. మొత్తం బాగా స్మాష్ చేశాను. మనకి సంగటి ఎలా ఉండిద్ది చూసారా, అలా మొత్తం స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసిన దాంట్లోనే మనం ఫస్ట్ చూపించాం కదా దానికి ఏమేమి కావాల్సినవన్నీ, అవన్నీ వేసుకున్నాను. కారం, ఉప్పు అన్నీ సంబంధించినవి వేసుకున్నాను. ఇంకా మిక్స్ చేయడానికి కొంచెం కార్న్ఫ్లోర్ వేసాను. అది కూడా బాగా మొత్తం అన్నీ వేసి బాగా మిక్స్ చేశాను. మనం కలిపింది ఎలా రావాలంటే, మనం సమోసా చేస్తాం కదా, సమోసా లోపల ఆలూది పెడతాం కదా, సేమ్ మనకు అలా రావాలన్నమాట ఇప్పుడు మనం చేసేది. సో అలాగ మెత్తగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టేయాలి. ఈలోపు ఆయిల్ కాగాలి కదా, సో ఆయిల్ పొయ్యి మీద పెట్టేశాను. ఆయిల్ పెట్టాం కదా, ఆయిల్ ఎంత మీడియంలో కాగాలంటే సిమ్లో ఉండకూడదు, హైలో ఉండకూడదు. హైలో ఉంటేనేమో పైన కాగుతుంది, లోపల అట్లాగే ఉండిద్ది. సిమ్లో ఉంటేనేమో లేట్గా కాగుద్ది. సో మనం ఎలా చేయాలంటే మీడియంలో పెట్టి కాల్చుకోవాలన్నమాట. సో చూడండి ఎంత బాగా కాగుతున్నాయో, చూడండి రెడ్డిగా వచ్చాయి కదా. సో ఆ చూసేదానికన్నా కూడా టేస్ట్ ఇంకా బాగుంది. ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. ఫస్ట్ టైం సూపర్ వచ్చాయి. మొత్తం బాల్స్ అయితే వేయడం అయిపోయింది. సో చూసేసేయండి ఎలా వచ్చాయనేది. బయట కొంచెం క్రిస్పీగా, లోపల చీజ్ అలా మెత్తగా చాలా బాగుంది టేస్ట్ అయితే. దానికి కాంబినేషన్గా నేనైతే టమాటా సాస్ అయితే ప్రిఫర్ చేస్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ప్రామిస్గా చెప్తున్నా, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదే అండి మా బ్లాగ్. మా వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.